చేసుకోమని చెప్పినాం. బ్లీచింగ్ పౌడర్, తర్వాత ఫినాయిల్, ఏదైతే లైమ్, ఏదైతే మనకి ఫాగింగ్ యాక్టివిటీ అండ్ ఏదైతే స్ప్రేయింగ్ యాక్టివిటీస్కి అవసరమైన మెలాథిన్ కానీ ఇవన్నీ ప్రొక్యూర్ చేసుకోమని చెప్పినాం, కెమికల్స్ కూడా. కాబట్టి సఫిషియెంట్ స్టాక్ ఉందా గ్రామ పంచాయతీలో? అందుకని అదొకటి ప్రొక్యూర్ చేసుకోండి. అండ్ ఉదయము మనకు డిఎస్ఆర్ యాక్టివిటీ డైలీ మానిటరింగ్ చేస్తున్నాము. అటెండెన్స్ అండ్ అదర్స్ మండల్స్ నుంచి కూడా చేస్తున్నాం. మా డిఎన్ఓస్ అండ్ మా ఆఫీస్ నుంచి కూడా రెగ్యులర్గా అటెండెన్స్ కానీ శానిటేషన్ యాక్టివిటీస్, ఫోటో క్యాప్చరింగ్ అనేది కూడా ఉదయం 11 లోపల జరిగిపోవాలి ఫీల్డ్. తర్వాత మనకు డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు వర్షం పడకన్నా ముందే ఒకసారి డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్ అనేది అయిపోవాలి. అది ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో మనకు స్పెషల్ డ్రైవ్ ఉంటుంది, మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం దాని మీద. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా యాప్ కూడా ఒకటి ఇంట్రడ్యూస్ అవుతుంది. మనకు గౌరవ కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే జోనల్ అప్రోచ్. మీకు అందరికీ తెలుసు, గ్రామ పంచాయతీని జోన్స్ కింద డివైడ్ చేసింది. కానీ ఇక మీరు ఆల్రెడీ యాప్లో మీరు డేటా ఎంట్రీ చేసింది. సో ఇప్పుడు ఉదాహరణకు ఇందల్వాయి ఉందనుకో, ఇందల్వాయి సెక్రటరీ ఎవరు? ఇందిరమ్మ ముందు అది కూడా యాక్టివిటీ. అది జోనల్ అప్రోచ్ కింద మనం జోన్స్ చేసుకుంటాం. జోన్స్ చేసుకున్నాక ఎల్బిడబ్ల్యూఎస్ స్టాఫ్తో ఎంతమంది స్టాఫ్ ఉన్నారో దానికి అనుగుణంగా ఆ గ్రామాన్ని 2 లేదా 3 లేదా మ్యాక్సిమం 4 జోన్ల కింద డివైడ్ చేసుకుని శానిటేషన్ యాక్టివిటీ ప్రతిరోజు ఒక జోన్లో అయ్యే విధంగా ఎన్ష్యూర్ చేసుకుంటాం. శానిటేషన్ యాక్టివిటీస్లో మనకు డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్, అదేవిధంగా మనకు మొక్కలు, పిచ్చి మొక్కలు కానీ అక్కడక్కడ ఏమైనా ఉంటే తొలగించడం, ఇవన్నీ కార్యక్రమాలు. తర్వాత వాటర్ సప్లైకి సంబంధించి లీకేజ్ ఆఫ్ పైప్ లైన్స్ ఏమైనా ఉంటే అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా క్లోరినేషన్ చేయడం, ఇవన్నీ కూడా మానిటర్ చేయాలి.